అలాంటి పెద్ద మున్సిపాలిటీకి మరి ఒక వడ్డెర మహిళని చైర్పర్సన్ నియమించిన విషయం కూడా మనం చేస్తున్నాం. ఒకనాడు గోపయ్య ధైర్యం చేయలేదు కానీ ఆ రోజు ఆయన ధైర్యం చేస్తే ఆయన ఎమ్మెల్యే నిలబెట్టేవాడు. మరి ఆయన కాడిపోయింది. ఓకే, అవునా కదా గోపయ్య? అయిన వాళ్ళే కాదు. మరి అదేవిధంగా వెంకటేష్ కూడా నా చాలా ప్రియ మిత్రుడు. మరి వీళ్ళు నాతో ఎన్నో దశాబ్దాలుగా ఉండి నాకు ఎంతో సహాయం చేసిన వాళ్ళు. మీరందరూ చేసిన మేలు, మరి వడ్డెర కులానికి చెందిన ప్రియ మిత్రులు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, మీరు నాకు చేసిన సహాయం ఏనాడు మర్చిపోను. ఎమ్మెల్యేగా, మంత్రిగా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నా వ్యక్తిగతంగా అన్ని వేళ సహాయం చేస్తాను. ఈ మీరు శ్మశాన వాటికను తప్పనిసరిగా పని పూర్తి చేయిస్తాను. కమ్యూనిటీ హాల్ కి ఆ స్థలం విషయంలో కొంత మీరు కూడా ప్రయత్నం చేయండి. నా ప్రయత్నం నేను చేస్తే కానీ హామీ ఇవ్వలేదు. కానీ వడ్డీ రూపాయి డొనేట్ చేస్తే అలా కట్టుతాము. ఓకే, మరి మీరు ఒక విషయం చెప్పాలి. ఈరోజు భారతదేశంలో బీసీ కులగణన గురించి అందరూ మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ గా నిలవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేయించింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా మీ ఉత్తమని చెప్పి నేను మనం చేస్తూ చాలా సంతోషిస్తున్నాను. చాలా పకడ్బందీగా మరి బీసీ కులగణన చేయడం వల్లే ఈ ఒత్తిడి వల్ల, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి ఒత్తిడి మేరకే ఈరోజు కేంద్రం కూడా వచ్చే సంవత్సరం నేషనల్ సెన్సస్, జాతీయ కులగణన కూడా మరి క్యాస్ట్ సెన్సస్ జోడించి చేస్తామని అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడింది. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పడానికి మరొక నిదర్శనం అవసరం లేదు. మిత్రులారా, ఈ బీసీ క్యాస్ట్ సెన్సస్ చేయడంలో భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. మనం చేసిన క్యాస్ట్ సెన్ససే దేశంలో అంతటా ఫాలో అవుతున్నాం. బీసీ క్యాస్ట్ సెన్సస్ చేయడమే కాదు, బీసీలకి 42% ఉండాలని శాసనసభలో చట్టం చేసింది మన కాంగ్రెస్. శాసనసభలో చట్టం చేయడమే కాదు, గవర్నర్ నుంచి ఆమోదం పొంది కేంద్రంలో రాష్ట్రపతికి పంపించింది మన కాంగ్రెస్. ఏనాడైనా వేరే కుటుంబ పార్టీలలో, కుల పార్టీల కాదు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నుంచి మా వరకు సామాజిక న్యాయం కోసం, బీసీలకు న్యాయం కోసం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బీసీలకి పెద్దపీట వేయడానికి, వారికి జనాభాకి అనుగుణంగా వారికి అన్ని విధాలుగా మరి న్యాయం చేకూరే విధంగా మేమందరం నిరంతరం పోరాడతాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వడ్డే ఓబన్న గారి ఒక గొప్ప వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు. వారి కోదాడు పట్టణంలో నడిపొట్టున వారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి వడ్డే ఓబన్న జననం 1907 1807 జనవరిలో నంద్యాల జిల్లాలో జరిగింది. వారి మరణం 1946 అక్టోబర్న జరిగి ఉండే. రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బాల్య స్నేహితుడు వడ్డే ఓబన్న. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్వసైన్యాధ్యక్షుడు వడ్డే ఓబన్న, తెల్ల దొరలను ఎదురొట్టి నిలిచిన దీశాలి మరి వడ్డే ఓబన్న, చరిత్రలో గణించదగ్గ దీశాలి వడ్డే ఓబన్న, తెల్ల దొరల గుండెల్లో రైలు పరిగెత్తించిన నిప్పు కరిక వడ్డే ఓబన్న, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి అధిపతిగా ఉంటూ స్థానిక పాలెగాళ్ల సైన్యం 9,000 మందిని ముందుండి నడిపిన ధీరుడు వీరుడు. 1846 జూలై 20న కోవలకుంట్ల సబ్ ట్రెజరీపై ఆనాడు బ్రిటిష్ పరిపాలన దాడి చేసి దోచిన నగదును ధాన్యాన్ని పేదలకు పంచినారు. గిద్దలూరు గ్రామ సమీపంలో జగన్నాథ కొండ వద్ద జరిగిన యుద్ధంలో మరి నరసింహారెడ్డి వడ్డేల ఓబన్నలు బ్రిటిష్ లెఫ్టినెంట్ వాట్సన్, కెప్టెన్ రసూల్ సైన్యాన్ని ఎదుర్కొని ఆ యుద్ధంలో వడ్డే ఓబన్న మరి వీర మరణం చెందినారు. అదే యుద్ధంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బంధించి కోవలకుంటలో ఉరి తీశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రియ మిత్రుడు వడ్డే ఓబన్న జయంతి వచ్చిన తర్వాత వడ్డే ఓబన్న జయంతి జనవరి 11న అధికారికంగా నిర్వహించడం సంతోషకరం. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా వడ్డేల బిడ్డ జరిపేట జైపాల్ను నియమించింది మన రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మిత్రులారా, వడ్డేల కులస్తులు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. చాలా కష్టపడి పనిచేసే గుణం ఉన్నవాడు, మంచి క్యారెక్టర్ ఉన్నవాడు. మరి వడ్డెర కులాలకి, వడ్డెర సంఘానికి నాకు సుదీర్ఘ రాజకీయ జీవితంలో మరి చాలా సుదీర్ఘ అనుబంధం ఉంది. మరి కోదాడులో కానీ, హుజూర్ నగర్ లో కానీ నా అత్యంత ప్రియ మిత్రుల్లో మరి వడ్డెర పెద్ద మనుషులు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. గోపయ్య గారు కానీ, వెంకటేష్ గారు కానీ ఇక్కడ, అదేవిధంగా అక్కడ వంటిపూరి శ్రీను మట్టంపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన విషయం కూడా నేను మాట చేస్తాను. తప్పనిసరిగా నేను కానీ, పద్మావతి గారు కానీ ఇక్కడ మీరు చెప్పిన డిమాండ్స్ కి మరి హైదరాబాద్ నుంచి కోదాడ వరకు మీరు కోరిన కోరికలని నెరవేర్చడానికి మరి సిన్సియర్ గా, కంప్లీట్ గా ప్రయత్నం చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక